తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సీనియర్ నాయకుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య పార్టీ కష్టకాలంలో ఎనలేని సేవ చేసిన గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయానికి హర్షిస్తూ ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుండి శ్యామ్ ఆధ్వర్యంలో ఒంగోలు గుంటూరు రోడ్లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ నుండి రాజధాని అమరావతి కి 2 బస్సుల ద్వారా ఒంగోలు నియోజకవర్గం సిటీ పార్టీ ఎస్సీసీఎల్ నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బస్సులను కోఆపరేటింగ్ బ్యాంక్ చైర్మన్ కామేపల్లి సీతారామయ్య జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రకాశం జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడు సుండి శ్యామ్, సీనియర్ నాయకుడు ఎద్దు శశికాంత్ భూషణ్, సిటీ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు అట్లూరి వెంకటేశ్వర్లు, వీర రాఘవులు, సిటీ పట్టణ పార్టీ అధ్యక్షుడు బండారు మదన్, నల్లమోతు బాల గంగాధర్, రూరల్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నిధి పేరిట ప్రతి నెల 1500 కల్లికి వందనమని ప్రతి బిడ్డకు 15,000 ప్రతి ఇంటికి ఉచితంగా 3 సిలిండర్లు ఆర్టీసీ బస్సుల్లో అతివ ఉచిత ప్రయాణాలు ఆడపడుచు ఎక్కడున్న కలవరించు అన్నగా మహాశక్తి పథకమిచ్చే పుట్టినింటి సారెగా జయ హో చంద్రన్న నీకు వందనం నువ్వు చెప్పిన ప్రతి పథకం ప్రగతి సాధకం అన్నా చంద్రన్న నీ ముందు చూపు అద్భుతం నువ్వు తెచ్చిన ప్రతి మార్పు నందమూరి రామయ్యను నడిపిన రథ చక్రాలు తెలుగుదేశం అంటేనే బీసీలకు పుట్టినిల్లు బాధ్యతగా నడిచారు పార్టీకై రేపవళ్ళు అడుగడుగున ఉన్నాయి మీ అందరి ఆనవాళ్ళు మా బాధ్యత మా లక్ష్యం అందుకనే ఈ పథకం బీసీల చట్ట భద్రత జయ హో చంద్రన్న నీకు వందనాలు. చంద్రబాబు గారి నాయకత్వం ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు దళితుల ముద్దుబిడ్డ అయినటువంటి వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం ఎంతో సంతోషకరం, ఆనందదాయకం. ఈరోజు మా ఒంగోలు నియోజకవర్గంలో నుంచి మా గౌరవనీయులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారి ఆదేశాల మేరకు మేము ఈరోజు మంగళగిరి పార్టీ ఆఫీస్కి బయలుదేరడం జరుగుతుంది. అక్కడ వర్ల రామయ్య గారిని
కలిసి సంతోషం అభినందనలు తెలియపరచుటకు ఒంగోలు నుంచి 2 బస్సులు తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరుతున్నాం. కాబట్టి తెలుగుదేశం పార్టీ ఎప్పటికైనా దళితుల పార్టీ. ఎందుకంటే కష్టకాలంలో ఎవరైతే పార్టీకి నిలబడి కష్టపడి నిలబడ్డారో అలాంటి వారిని గుర్తించటంలో మొదటి స్థానంలో ఉండేది మన భారతదేశంలోనే. మన ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ముందుండిద్దని ఇదొక నిదర్శనం అని నేను తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హల్లు పెరగకుండా శ్రమ చేస్తున్నటువంటి దళిత కులానికి చెందినటువంటి పెద్దలు వర్ల రామయ్య గారిని ఈరోజు ఎమ్మెల్సీ పదవికి ఎంపిక చేసినందుకు మేమందరం సంతోషిస్తూ చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా వర్ల రామయ్య గారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నాము. ఇది పార్టీలో కష్టపడిన వారికి ఒక సంకేతంగా మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందరం చూసాము, ఆయన పార్టీ తరఫున గడ్డు పరిస్థితి ఎదురైనప్పుడు కూడా ధైర్యంగా నిలబడి మరి మాలాంటి దళిత కులానికి చెందినటువంటి అనేక మందికి స్ఫూర్తిగా ఉన్నటువంటి వ్యక్తి వర్ల రామయ్య గారు. వారి సేవలను కానీ వారి కష్టాన్ని కానీ గుర్తించి ఈరోజు పార్టీ కూడా వారిని సముచితమైన స్థానంలో గౌరవించడానికి ఎమ్మెల్సీ స్థానాన్ని ఇవ్వడం ద్వారా మేమందరం కూడా ఆనందభరితులమని చెప్పి తెలియజేస్తూ ఈరోజు ఒంగోలు పార్టీ ఆఫీస్ నుంచి దామచర్ల జనార్దన్ రావు ఎమ్మెల్యే గారి ఆశీస్సులతోటి, పార్టీ పెద్దల ఆశీస్సులతోటి మంగళగిరి వెళ్ళి ఎమ్మెల్సీగా ఎన్నికైనటువంటి వర్ల రామయ్య గారిని అభినందించడానికి ఈరోజు ప్రకాశం జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షులైనటువంటి చుండి శ్యామ్ గారి ఆధ్వర్యంలో మరి మేమందరం బయలుదేరి వెళ్తూ ఉన్నాం. కాబట్టి గమనించాల్సిన అంశం ఏంటంటే రాబోయే రోజుల్లో ఎవరైతే ఈ రకంగా కష్టపడతారో వారిని పార్టీ గుర్తించుకుంటుంది అనేదానికి ఇది నిదర్శనంగా భావిస్తూ మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మేమందరం. ఈరోజు వర్ల రామయ్య గారికి తెలుగుదేశం పార్టీలోనే సీనియర్ నాయకులు, ప్రతిపక్ష పార్టీ మీద పోరాడిన వ్యక్తుల్లో వర్ల రామయ్య గారు కూడా ఒకరు. ఆ రోజు పోయిన 5 ఏళ్ళు చాలా పోరాటాలు చేసి పార్టీ కోసం అనేక సేవల్ని గుర్తించి ఈరోజు వర్ల రామయ్య గారికి కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. ఈ వర్ల రామయ్య గారికి మేము ఒంగోలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. రాబోయే రోజుల్లో వర్ల రామయ్య గారు ఇంకా అనేక సేవా కార్యక్రమాలు చేసి తెలుగుదేశం పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తూ ఆయనకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాం. ఆంధ్ర రాష్ట్రంలో ఒక సంచలనాత్మక నిర్ణయాన్ని తీసుకున్న ఈ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి మా దళిత కులాల తరపున అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే పార్టీ కష్టకాలంలో ఎవరైతే ఎన్నుదన్నుగా ఉంటారో వారిని గమనించి ఏ రోజుకైనా అది పార్టీ ఒక చరిత్రాత్మక నిర్ణయం తీసుకుందంటే ఈరోజు వర్ల రామయ్య గారి నిదర్శనం. ఆయన కష్టకాలంలో తెలుగుదేశం పార్టీకి ఆయన ఎన్నో సేవలు చేశాడు. మేమైతే మొన్న దానికి పంపిస్తాడు అనుకున్నాం. అయినా సరే దాన్ని తిరగదిప్పి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీని మా దళిత జాతికి పెద్ద అయినటువంటి గౌరవనీయులు పెద్దలు వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ ఇవ్వటం తెలుగుదేశం పార్టీకి మేము ఎప్పుడు దళిత కులాలు అండగా ఉంటాయని మనసావాచ కోరుకుంటూ, అలాగే మా గౌరవనీయులు దామచర్ల జనార్దన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఆయనకు పోయి అభినందనలు తెలియజేసి రమ్మని చెప్పున్నారు. దామచర్ల జనార్దన్ గారు చెప్పిన మాట ప్రకారం మేము ఈరోజు మంగళగిరి వెళ్ళి ఆయన సన్మానించే కార్యక్రమంలో మా పెద్దలు శశికాంత్ భూషణ్ గారు, మా సోదరులు టౌన్ ప్రెసిడెంట్ గారు, అలాగే రాఘవుల గారు, భాషా గారు, దయానందం గారు అనేక దళిత కులాలు పోయి ఆయన సన్మానించి మంగళగిరి పోయి ఆయన కలిసి సన్మానించి వస్తాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన పెద్దలు వర్ల రామయ్య గారికి ఎమ్మెల్సీ మన పార్టీ కూటమి ప్రభుత్వం ఎమ్మెల్సీ పదవి ఇచ్చి ఆయన్ని గౌరవించుకోవడం జరిగింది. అలాగే వర్ల రామయ్య గారు సీనియర్ పార్టీకి ఎప్పటి నుంచో ఎంతో కాలం నుంచి ఆయన సర్వీస్ చేస్తూ వాళ్ళ కుటుంబం ఎప్పటి నుంచో తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటా ఉంది. అందుకని
పార్టీ పదవి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే పదవి ఇవ్వడం కాకుండా, ఎమ్మెల్యేగా నిల్చోబెట్టడమే కాకుండా ఆయనకి పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉంటూ ఆయన సేవల్ని తీసుకుంటూ పార్టీ, అలాగే ఆయనకి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం నిజంగా సంతోషించదగ్గ విషయం. అలాగే ఆ సామాజిక వర్గానికి కూడా చాలా వరకు న్యాయం జరుగుతూ ఉంది. ఇప్పుడు మన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మన వర్ల రామయ్య గారు ఎంతో సీనియర్ కార్యకర్త. ఆయన ఎన్నో పదవులు అలంకరించి ఆయన పార్టీకి బాగా సేవ చేస్తూ ఉన్నారు. ఇక్కడ మన చుండి శ్యాము వారి గ్రామం, అలాగే మన వారి ఆధ్వర్యంలో అందరూ కలిసి ఈరోజు వారిని కలవడానికి మన విజయవాడ వారి స్వగ్రామానికి వెళ్ళటం, వారిని కలవడానికి వెళ్తూ ఉన్నారు. దానికి నన్ను మన శశికాంత్ భూషణ్, మన మదన్, మేమందరం వచ్చి వారికి సంఘీభావంగా వారు అక్కడికి వెళ్ళేదానికి మేము రావడం జరిగింది. దీనికి మమ్మల్ని పిలిచి మాకు అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పుకుంటూ చుండి శ్యామ్ వారి టీం అందరికీ, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.